Hello guys, welcome back to another video of the channel Hemant Trading University. నేను మీ హేమంత్. సో ఇప్పుడు దాకా చాలా ట్రేడింగ్ వీడియోస్ చెప్పాను, బట్ దిస్ విల్ బి ద గేమ్ చేంజర్. సో ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోతున్నాం థింగ్స్ టు అవాయిడ్ బికమ్ ఏ ప్రాఫిటబుల్ ట్రేడర్ అని. సో ప్రాఫిటబుల్ ట్రేడర్ గా అవ్వడానికి అండ్ అవ్వకపోవడానికి మధ్య బ్రిడ్జ్ ఉంటుంది కదా, గ్యాప్. ఆ గ్యాప్ ఫిల్ చేసేది మాత్రం ఈ ఫోర్. సో ఈ వీడియో పూర్తిగా చూడండి. డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్స్ ఓపెన్ తెలపండి, రిప్లై ఇస్తాను. అండ్ ఇఫ్ ఆ కామెంట్ ఒక వీడియో వర్త్ అయితే మాత్రం ఒక వీడియో కూడా చేస్తాను. సో ఫస్ట్ వన్ ఏంటంటే ఓవర్ ట్రేడింగ్, సెకండ్ ఇగ్నోరెన్స్ ఆఫ్ ఎస్ఎల్ అంటే ఎస్ఎల్ పెట్టకపోవడం, థర్డ్ వన్ ట్రేడింగ్ విత్ ఎమోషన్స్ అంటే దీనికోసం కొంచెం స్పెషల్గా చెప్తాం. అండ్ నాట్ మెయింటైనింగ్ ఎ జర్నల్, ఇది గేమ్ చేంజింగ్ మూమెంట్, గేమ్ చేంజింగ్ పాయింట్. మీకు అర్థమైతే మీరు కూడా చేయడం మీరు కూడా ఫాలో అవడం స్టార్ట్ చేయండి. సో ఫస్ట్ వన్ చూద్దాం, ఓవర్ ట్రేడింగ్ అని. ఓవర్ ట్రేడింగ్ అంటే ఇక్కడ ఓవర్ ట్రేడింగ్ అంటే సింపుల్, అంటే మీరు అనుకున్న దానికన్నా ఎక్కువగా ట్రేడ్ చేయడం. అది లాస్ అవ్వనివ్వండి, ప్రాఫిట్ వచ్చినామండి, మీరు ఎక్కువగా ఓవర్ ట్రేడ్ చేస్తారు అనమాట. నాట్ అట్ ఆల్ ఫాలోయింగ్ యువర్ బై, నాట్ అట్ ఆల్ ఫాలోయింగ్ యువర్ రూల్స్. మీకంటూ కొన్ని రూల్స్ ఉంటాయి. ఓకే, ఏ ట్రేడర్ కైనా కొన్ని రూల్స్ ఉంటాయి. అంటే ఈ పాయింట్ దగ్గరికి వస్తే ట్రేడ్ చేయాలి, ఇలాంటి లిక్విడిటీ స్వీప్ ఇలాంటి ఆర్డర్ బ్లాక్ ని ట్యాప్ చేస్తే నేను ఏమంటారు ట్రేడ్ తీసుకుంటాను. ఇలా కొన్ని రూల్స్ ఉంటాయి. సో ఆ రూల్స్ ఫాలో అవ్వకుండా ట్రేడ్ చేయడం ఒక కారణం ఓవర్ ట్రేడింగ్ కి. ఓవర్ ట్రేడింగ్ చేస్తే నెక్స్ట్ అవుట్కమ్ ఏంటి అంటే ఒక ప్లాన్ లేకుండా చేస్తాం కాబట్టి అకౌంట్స్ కూడా మన ప్లాన్ లేకుండా పోతాయి అనమాట. సింపుల్, దట్ ఈస్ వెరీ వెరీ సింపుల్. ఓకే, అకౌంట్స్ కూడా బ్లో అయిపోతాయి అనమాట. మనం చెప్పవలసిన లేదు అకౌంట్ బ్లో అవ్వమని చెప్పి, మా ఓవర్ ట్రేడ్ చేస్తే అదే అవుతుంది కాబట్టి. సో అకౌంట్ బ్లో అయిపోవడం వల్ల ఇంకా ఓవర్ ట్రేడింగ్ ఎంత ఎక్కువైతే చేస్తామో అంత ఎక్కువ అకౌంట్ బ్లో అవుతూ ఉంటే అంత ఎక్కువగా లాస్ స్ట్రీక్స్ మనకు వస్తూ ఉంటాయి. ఈ లూజింగ్ స్ట్రీక్ అనేది కంటిన్యూ అవుతూనే ఉంటుంది ఎప్పుడు దాకంటే మీరు ఓవర్ ట్రేడింగ్ చేసే వరకు. సో ఓవర్ ట్రేడింగ్ చేసి ఎమోషన్స్ కి ట్రిగర్ అయ్యి వెంటనే ఏం చేస్తారంటే మార్కెట్స్ ని బ్లేమ్ చేస్తారు, దట్ మార్కెట్ ఏదో తప్పు జరుగుతుంది, నేను ఎలాంటి ఎంట్రీ తీసుకున్నా సరే నాకు ప్రాఫిట్స్ రావట్లేదు, ఓన్లీ లాసెస్ వస్తున్నాయి. బై బ్లేమింగ్ ద మార్కెట్ యూ విల్ జస్ట్ గివ్ అప్ అనమాట. సో అన్నిటికీ రీజన్ ఒకటే, ఓవర్ ట్రేడింగ్. రూల్స్ ఫాలో అవ్వకపోవడం వల్ల అకౌంట్ బ్లో అవుతాయి, అకౌంట్స్ బ్లో అవ్వడం వల్ల మీరు లూజింగ్ స్ట్రీక్ లో ఉండిపోతారు, బ్రేకింగ్ స్ట్రీక్ కూడా రాలేరు, బ్రేకింగ్ స్ట్రీక్ రాకపోవడం వల్ల మీకు ఏమీ అర్థం కాదు ఏం చేయాలని చెప్పి. సో ఎండ్ ఆఫ్ ది డే రిజల్ట్ ఏంటి, మీరు అకౌంట్స్ ని మార్కెట్స్ ని బ్లేమ్ చేస్తారు, తప్పు మీలో ఉందని చెప్పి ఒప్పుకోరు. సో దీన్ని ఎలా రెక్టిఫై చేసుకోవాలి అంటే ఫాలో యువర్ స్ట్రిక్ట్ రూల్స్. ఒకవేళ ప్రతిరోజు ట్రేడ్ చేయమని నేను చెప్పట్లేదు, ప్రతిరోజు ట్రేడ్ దొరకదు కూడా. సో మీ రూల్స్ తగ్గట్టుగా ఏదో వారంలో నాకు తెలిసి 2-3 డేస్ ఖచ్చితంగా వస్తే ఆ 2-3 డేస్ మీరు స్ట్రిక్ట్ గా కరెక్ట్ గా ఎంట్రీ తీసుకుంటే ఆ వారంలో 2-3 డేస్ అంటే మోర్ దెన్ 50%, మోర్ 50% విన్ రేట్ ఫర్ వీక్. కాబట్టి అకౌంట్ ఇది ఒక్కటి రూల్స్ ఫాలో అయితే అకౌంట్స్ గ్లో అవ్వవు, స్ట్రీక్ మెయింటైన్ అవుతుంది, మంచి విన్నింగ్ అండ్ బ్రేక్ స్టేజ్ అవుతుంది. మార్కెట్ ఏం జరుగుతుంది మీకు అప్పుడు బాగా అర్థమవుతుంది, ఎందుకంటే మీరు ఎప్పుడైతే మీ రూల్స్ ఫాలో అవుతారో సో అప్పటికి మీరు మార్కెట్ బ్లేమ్ చేయడం ఆపేస్తారు, ప్రాఫిట్ స్ట్రీక్ లో ఉంటారు, మీ ప్రాఫిట్స్ మీరు ఎంజాయ్ చేస్తారు. అండ్ సెకండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ రీజన్ టు స్టాపింగ్ యూ బై బికమింగ్ ద ప్రాఫిటబుల్ ట్రేడర్ అంటే ఇక్కడ ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్, జాగ్రత్తగా వినండి. ఇగ్నోరెన్స్ ఆఫ్ ఎస్ఎల్ అంటే ఎస్ఎల్ పెట్టకుండా ట్రేడ్ చేయడం. సో రిస్కింగ్ ఆల్ యువర్ ఓన్ క్యాపిటల్. ఓకే, మీరు ఎంత కాన్ఫిడెంట్ ఉన్నా, మీరు ఎంత క్యాపిటల్ అయినా ఉంది, మీ దగ్గర $1,000 అవ్వండి, 10,000 అవ్వండి, $1 million అవ్వండి, 10 million, 6 trillion, అదే ఎంతైనా క్యాపిటల్ అవ్వండి, ఆ క్యాపిటల్ మొత్తానికి మీరు స్టాప్ లాస్ పెట్టకుండా జస్ట్ మీరు అలా పెట్టి వదిలిస్తుంటే ఏం జరుగుతుంది? ఇఫ్ మీ ఫేవర్ లోకి వెళ్తే నో ప్రాబ్లం, బట్ ఇఫ్ మీ ఫేవర్ లేకపోతే సడన్ గా ఏదో ఒక న్యూస్ వచ్చింది, ఆల్ క్యాపిటల్ భయపడిపోయింది అనుకున్నాం, మీరు జీరోకి పడిపోతారు. అదే మీరు స్టాప్ లాస్ పెట్టుకుంటే మీరు మేబీ 1% 2% క్యాపిటల్ రిస్క్ చేస్తారు, 1% 2% పోతుంది, మిగతా 97-98% మీతో ఉంటుంది కదా. మీరు అది ఆ లాజిక్ మిస్ అయిపోయి ఆ ఎస్ఎల్ పెట్టుకోకుండా వెళ్ళిపోతుంది అనుకోవడం. అండ్ ఎస్ఎల్ పెట్టుకోకపోతే మనకేమనిపిస్తుంది అంటే ఆ లాసెస్ లో వెళ్ళిపోద్ది, మనకి పెట్టుకోవాల్సిన ఫర్ సపోజ్ అది $5,000 అకౌంట్ అనుకున్నాం, ఓకే ఓకే ఒక $100,000 అకౌంట్ అనుకున్నాం, స్టాప్ లాస్ మీరు ఎంత పెడతారు, మేబీ 1% 2% అంటే $2,000 ఆర్ $1,000 స్టాప్ లాస్ పెడతారు.
ఆ పిఎన్ఎల్ అనేది -3000 లోకి వెళ్ళిపోతుంటది, -3000 4000 వెళ్ళిపోతుంటది. బట్ మీరు అసలు పెట్టకపోవడం వల్ల మార్కెట్ ఓకే, పెట్టకపోవడం వల్ల ఆ ప్రైస్ అనేది మళ్ళీ కంబ్యాక్ వస్తుందేమో మీరు అనుకుంటారు. కంబ్యాక్ వస్తే మీరు అనుకుంటారు, బట్ కంబ్యాక్ అవ్వదు. కంబ్యాక్ అవ్వకుండా ఓకే ప్రైస్ మళ్ళీ ప్రీవియస్ పొజిషన్స్ కి వెళ్ళిపోతే వచ్చేది అనుకుంటే కానీ అది రాదు. అది రాకుండా మీరు మొత్తం క్యాపిటల్ తో వైపట్ అయ్యే వరకు చూస్తూనే ఉంటారు. దట్ ఈస్ ద రీజన్ ఐఎమ్ సేయింగ్ దట్ ఎస్ఎల్ ని పెట్టుకోండి, 1 or 2% రిస్క్ చేయండి, ట్రేడ్ చేయండి. ఇఫ్ అకౌంట్ బ్లో అయితే రూల్స్ పరంగా మీరు ఫాలో అయ్యి ట్రేడ్ చేసి బ్లో అయింది కాబట్టి దట్ ఈస్ సమ్వట్ కొంచెం కాన్ఫిడెన్స్ ఒక దీనిగా ఉంటుంది. ఓకే, ఓవర్ కాన్ఫిడెన్స్ సెటప్ ఇదే చెప్పాను కదా, ఒక కాన్ఫిడెన్స్ ఉండి ఒకవేళ మీ ఫేవర్ లోకి వెళ్తే నో ప్రాబ్లం, ఒక ఫేవర్ లేకపోతే మొత్తం క్యాపిటల్ అయిపోతుంది. రిజల్ట్ ఈస్ సేమ్, బ్లేమ్ యువర్ మార్కెట్స్ అన్నమాట. సో థర్డ్ రీజన్ వచ్చేసి ట్రేడింగ్ విత్ ఎమోషన్స్. సో ఎమోషన్స్ తో ట్రేడ్ చేయడం ఎందుకు వద్దంటున్నా అంటే, ఎమోషన్స్ లీడ్ టు ఎఫెక్టివ్ డ్యామేజ్ అండ్ డ్యామేజ్ ట్రిగర్స్ టు గెట్ మోర్ డ్యామేజ్. ఓకే, అర్థమైందా? ఎమోషన్స్ మీరు ఎప్పుడైతే ఎమోషన్స్ ని పెడుతుంటారో, ఎందుకంటే మీరు ఒక అవుట్కమ్ ని అటాచ్ చేస్తారు అనమాట. మీరు ట్రేడ్ చేస్తున్నప్పుడు మీకు ఇంకో అవుట్కమ్ ని అటాచ్ చేసి మీరు ట్రేడ్ చేస్తారు. అంటే ఫర్ సపోజ్ ఇప్పుడు నాకు ఒక $1000 పే అవుట్ వస్తే నేను ఒక ఐఫోన్ కొనుక్కుందాం అనుకుంటున్నాను. ఐఫోన్ నా డ్రీమ్ అనుకున్నాను అనుకున్నాను. సో అప్పుడు మీరు ఏం చేస్తారు, మీ టార్గెట్ అంతా మీ ఎమోషన్ తో అటాచ్ అయి ఉంటుంది కాబట్టి, మీరు ఏదైతే మొబైల్ కొందాం అనుకుంటున్నారో ఆ మొబైల్ తో మీ అటాచ్ అయి ఉంటుంది కాబట్టి ఆ టార్గెట్ దగ్గరికి వెళ్ళే వరకు మీరు తప్పులు చేస్తూనే ఉంటారు. మీరు జీరో దగ్గర ఉండిపోతారు, మైనస్ లోకి వెళ్తారు, బట్ ప్లస్ లో మాత్రం అప్పుడే అంత బేగలరు. ఇఫ్ ఆ చేసేదానికి మీరు ఇంకా కొంచెం మీ రూల్స్ ని కొంచెం ఎన్హాన్స్ చేసి పెట్టారంటే మీ టార్గెట్ కొంచెం ఫాస్ట్ గా రీచ్ అవుతారు. అంతేగాని మీరు ఒక్క ఎమోషన్స్ ని కొనాలి అనుకొని వెళ్ళి ఎలాంటి రూల్స్ లేకుండా క్యాపిటల్ మొత్తం రిస్క్ చేస్తే ఏమవుతుంది, అకౌంట్స్ లో అవుతే మార్కెట్ ని బ్లేమ్ చేస్తారు. అండ్ ఓవర్ రిస్కింగ్ ఏంటి అంటే రిస్క్ చేయాల్సిన కంటే ఎక్కువ. యాజ్ ఎ ట్రేడర్ ఐఎమ్ సజెస్టింగ్ యూ టు బిగినర్స్ అయినా 1 or 2% రిస్క్ చేయడం చాలా మంచిది. 0.5 అయినా పర్లేదు, బట్ అంతకు మించి తక్కువ చేయొద్దు. ఎందుకంటే ట్రేడింగ్ లో ఏదైనా సరే క్విక్ గా అవ్వాలి. నేర్చుకునే పాత ఎక్కువ ఉంటుంది కాబట్టి కొత్తగా నేర్చుకుంటూ ఉండాలి. సో ఓవర్ రిస్కింగ్ అనేది తప్పు. 1 or 2% మంచిది, బట్ కొంతమంది ఏం చేస్తారంటే 3, 4, 5 ఈవెన్ 10% కూడా పెట్టిస్తుంటారు. సో దట్ ఈస్ వెరీ వెరీ రాంగ్. సో ఓవర్ లెవరేజింగ్ విత్ ఎమోషన్స్. ఓకే, మీరు ఇప్పుడు ఏం చేస్తారంటే మీకు ఒక లాస్ వచ్చింది. ఓకే, ఇప్పుడు మీ టార్గెట్ 100 అకౌంట్ అనుకుందాం. టార్గెట్ $10,000 చేయాలి టు పాస్ ద అకౌంట్. అకౌంట్ పాస్ చేయడానికి $10,000 కావాలి. మీరు ఒక ట్రేడ్ లాస్ అయిపోయారు, $1,000 లాస్ వచ్చింది. అది సింగిల్ లాట్. ఓకే, సింగిల్ లాట్ అనుకోండి, $1,000 లాట్ వచ్చింది, డ్యామేజ్ వచ్చింది. మీరు నెక్స్ట్ ట్రేడ్ కి 1:2 కాబట్టి 2000 మీరు టార్గెట్ పెట్టుకుంటారు. మామూలుగా $1,000 లూజ్ అయ్యారు కాబట్టి అది పక్కన పెడతారు. బట్ సెకండ్ ట్రేడ్ లో మీరు ఏం చేస్తారంటే లాట్ సైజ్ ని 4 or 5 చేసి ఈ రావాల్సిన $2,000 ప్రాఫిట్ ని 4 or 5,000 చేసేసి ఈ రిస్క్ ని ఇంకా పెంచుతారు అనమాట. సో ఇది కూడా లూజ్ అయిపోతే హాఫ్ ఆఫ్ ద 5 to 6% ఆఫ్ క్యాపిటల్ ఉపయోగపడి అయిపోతుంది. సో దాన్ని రికవర్ చేయడానికి మీరు మళ్ళీ ఇంకా లెవెల్స్ పెంచుతూ ఉంటారు. అందుకే చెప్తున్నాను, ట్రేడింగ్ అప్పుడు ఎమోషన్స్ ని పక్కన పెట్టండి. వై ట్రేడర్స్ బికమ్ ఎమోషన్లెస్ అంటే, ఎమోషన్స్ గివ్స్ అస్ ఏ డ్యామేజ్ ఎవ్రీ సింగిల్ టైం. సో అది పక్కన పెట్టి మీరు ట్రేడ్ అయితే చేయాలి. అండ్ ది లాస్ట్ అండ్ వెరీ గేమ్ చేంజింగ్ టిప్ ఆఫ్ ది డే ఈస్ నాట్ మెయింటైనింగ్ ఎ జర్నల్. ఇది చేయకపోవడం వల్ల చాలా మంది ప్రాఫిటబుల్ స్టేజ్కి రాలేకపోతున్నారు. సో జర్నల్ ఎందుకు మెయింటైన్ చేయాలంటే, బై ట్రాకింగ్ యువర్ సెల్ఫ్ మీకు తెలుస్తుంది మీరు ఏం చేస్తున్నారు, మీరు ఎలా ట్రేడ్స్ తీసుకున్నారు, ఏ రూల్స్ పెట్టుకున్నారు, ఇది ఫాలో అయ్యారా లేరా అనేది మీకు తెలుస్తుంది. ట్రాక్ యువర్ సెల్ఫ్. లెర్న్ యువర్ సెల్ఫ్ అంటే ఒక రూల్స్ ని మీరు ఫాలో అవ్వక ముందు రాసుకుంటాను ఇలా చెయ్యాలి అని చెప్పి, ఫాలో అయిన తర్వాత రాసుకుంటాను నేను ఇది చేశాను అని చెప్పి. సో అది ఏమవుతుందంటే మీకు తెలిసిపోద్ది మీ గురించి. ఓకే, నేను ఇది అనుకున్నాను, ఇది చేయలేకపోయాను, సో నాకు కావాల్సింది ఇది కాదు అది కాదు అని చెప్పి. సో నేను చేసింది ఇది, సో నేను ఇంకా మార్చుకోవాలి అని మీకు ఒక పాయింట్ కనిపిస్తుంది. సో జనరల్ మెయింటైన్ చెప్పి మీ అందరికీ చెప్తున్నాను. అండ్ జనరల్ మెయింటెనెన్స్ ఎలా చేయాలని చెప్పి మీకు వీడియో కావాలంటే కామెంట్ చేయండి. అండ్ కమ్ బ్యాక్ విత్ బెటర్ మైండ్ సెట్. స్ట్రాంగ్ మైండ్ సెట్ నేను చెప్పట్లేదు, కమ్ బ్యాక్ విత్ బెటర్ మైండ్ సెట్. ఎందుకంటే ట్రేడింగ్ లో మీరు ఎంత స్ట్రాంగ్ మైండ్ సెట్ ఉన్నా సరే ఏదో ఒక టైంలో మీరు ఖచ్చితంగా ట్రిగర్ అవుతారు, లాసెస్ చూస్తారు. ఇంత ఎక్స్పీరియన్స్ నాకు కూడా అదే జరుగుతుంది అప్పుడప్పుడు, అందుకని ఎంత బాగా చెప్తున్నాను. సో
మీకు తెలుసు కదా, ఓవర్ ట్రేడింగ్ చేయకండి, ఎఫర్ట్స్ పెట్టుకోండి, ఎమోషన్స్ పక్కన పెట్టండి, సిస్టమ్స్ ఫాలో అవ్వండి, జనరల్ మెయింటైన్ చేయండి టు బికమ్ ప్రాఫిటబుల్ ట్రేడర్. ఇవి అవాయిడ్ చేస్తే ట్రేడర్ అయిపోవచ్చు. ఒకవేళ ఓవర్ ట్రేడింగ్ చేయకుండా ఎసెట్స్ ని పెట్టుకుంటూ, ఎమోషన్స్ ని మేనేజ్ చేస్తూ, సిస్టమ్స్ ఫాలో అవుతూ, జనరల్ మెయింటైన్ చేస్తూ, మీకు మీ క్యాపిటల్ ఓకే మీ జర్నీని మీరు ట్రాక్ చేసుకున్నారంటే, మీకోసం మీరు ట్రాక్ చేసుకుని నేర్చుకున్నారంటే, యూ విల్ బికమ్ ప్రాఫిటబుల్ ఇన్ లెస్ దాన్ 6 months ఇఫ్ యూ హ్యావ్ ఎ పర్ఫెక్ట్ స్ట్రాటజీ ఇన్ దట్. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. అండ్ రేపు మళ్ళీ ఇంకో వీడియోతో కలుద్దాం. అంతవరకు సెలవు.